ఫైనల్లీ మార్కెట్లో ఒక పాజిటివ్ క్లోజింగ్ అయితే ఇచ్చింది. బీహార్ ఎలక్షన్ చాలా సర్ప్రైజ్ చేసింది. సో 170 సీట్స్ తోటి ఎన్డీఏ గెలుస్తుంది అన్న ఒక ఎస్టిమేషన్ మార్కెట్లో ఆల్రెడీ ఉంది, కానీ దాదాపుగా 200+ సీట్స్ తోటి ఎన్డీఏ అయితే గెలిచింది. ఇక్కడ మోస్ట్ సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏంటి అని అంటే, అక్కడ ఎన్డీఏ గెలుస్తున్నప్పటికీ స్టాక్ మార్కెట్ మాత్రం ఓడిపోతుంది. మార్నింగ్ నుంచి స్టాక్ మార్కెట్లో విపరీతమైన సెల్ ఆఫ్, దాదాపుగా 100 పాయింట్లు పైపెచ్చే మనకి ఇవాళ చాలాసేపు మార్కెట్కి డౌన్ సైడే కన్సాలిడేట్ అయింది. 25,770 దగ్గర చాలాసేపు మార్కెట్ కన్సాలిడేట్ అయింది. లాస్ట్ హాఫ్ అన్ అవర్లో హ్యూజ్ బయింగ్, దాదాపుగా 140 పాయింట్లు 245 దగ్గర నుంచి మార్కెట్లో ఒక రికవరీ ఒకటే క్యాండిల్ తీసుకొని వచ్చింది. దాంతో మన మార్కెట్స్ అనేవి ఈరోజు 25,910 దగ్గర మన నిఫ్టీ క్లోజింగ్ అయితే కనిపిస్తుంది. హియర్ అండ్ దేర్ 0.12% పాజిటివ్గా గెయిన్ అయింది. అటు స్మాల్ క్యాప్ కానీ మిడ్ క్యాప్ కానీ హియర్ అండ్ దేర్ సేమ్, స్మాల్ క్యాప్ 0.18 అండ్ మిడ్ క్యాప్ 0.4, ఒక ఫ్లాట్ క్లోజింగ్ అయితే మనకు అందులో కనిపిస్తుంది. సో ఈరోజు కొంతవరకు ఐటీ సెగ్మెంట్లో సెల్ ఆఫ్ అయితే కనిపించింది. మనకి ఐటీలో దాదాపుగా 1% వరకు కూడా నెగిటివ్లో ఈరోజు సెల్ ఆఫ్ అనేది అయితే కనిపించింది. దానికి గల ప్రధాన కారణాలు ఏంటో వాటి గురించి కూడా మాట్లాడదాము. సో గోయింగ్ ఫర్దర్ మన ఇండియన్ స్టాక్ మార్కెట్ సంబంధించి ఎటువంటి డైరెక్షన్స్ ఉండొచ్చు అండ్ గోల్డ్కి సంబంధించి కూడా కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. సో బేసిక్గా మనకి నిన్న యూఎస్ మార్కెట్స్లో ఒక మంచి సెల్ ఆఫ్ అయితే కనిపించింది. దాదాపుగా నాస్డాక్ 2%, S&P 500 1.66, డౌ జోన్స్ 1.65% వరకు పడింది. జపనీస్ మార్కెట్లో కూడా కరెక్షన్ ఉంది, సౌత్ కొరియన్ మార్కెట్స్లో కరెక్షన్ ఉంది, హాంకాంగ్ మార్కెట్స్లో కరెక్షన్ ఉంది, చైనీస్ మార్కెట్ అంటే మనకి సౌత్ ఏషియన్ మార్కెట్ అన్నిట్లో కూడా, అన్ని మార్కెట్స్ కూడా ఈరోజు ఒక బ్రాడర్ సెల్లింగ్, అందరు కలిసి ఒకేసారి అనుకున్నారు అనుకుంటా, పెద్ద ఎత్తున సెల్లింగ్ చేశారు.